ఒంగోలు మంగమూరు రోడ్లో మర్రి చెట్టు దగ్గర సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వారి దగ్గర నుండి అర్జీలు సేకరించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగు నుండి ఎగసేటి ప్రళయమై అగ్ని సెగల నుండి పారేదావాగ్నివై కదిల మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరిమె ఆ ఉరుము నుండి దుమికేటి పిడుగులై కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. అదిగదిగో అటు చూడు మన చంద్రన్న, చేయి చాచి పిలుస్తుండు అందరినన్నా. ఫస్ట్ లైన్లో ఎక్కడే కూర్చుని ఎక్కడ కూర్చొని అందరు జనాలు ఉన్నప్పుడు చెప్పి మనోళ్ళు కాకపోతే మన పాకిస్తాన్ కంటిన్యూషన్ లేదు ఒకరికి ఛాన్స్ ఏమన్నది పార్టీ ఆదేశం. రెండోది మీ ఊళ్ళంతా కూర్చొని లేదు 20 మంది ఊరు 20 మంది 100 మంది లేదు మొత్తం ఆవిడ మీరు అక్కడ ఊళ్ళో కూర్చొని చూడు రోజుకు ఒక మాట నా దగ్గర చెప్తారు. ఎలక్షన్లో చేసిన వాళ్ళు లీడర్లు అనే వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని చేయండి. ఎలక్షన్లు తిరగదు. అదే మీరేమని చెప్తారు, ఊళ్ళోళ్ళందరూ చేస్తే మీరు ఎందుకు పని చేస్తున్నారు తిరిగే వాళ్ళని నా పాపలు ప్రత్యేకం కాదు. సో నేను చెప్పేది ఏంటంటే ఊళ్ళో మాట్లాడుకోండి, ఎలక్షన్ చేసుకున్నాను మాట్లాడుకున్నాక దీనికి రాండి. ఏదైనా డిఫరెన్స్ ఉంటే నేను అప్లికేషన్ నేనేమి డిఫరెన్స్ ఊళ్ళో అందరికీ కలిసి మాట్లాడుతున్నాను.
దీంట్లో ఒకటే ఏంటంటే 3 సార్లు కంటిన్యూస్గా ఉంటే మాత్రం పార్టీ వద్దండి. పోయినసారి పార్టీ వచ్చారు, మళ్ళీ వాళ్ళు వచ్చారు సార్. పార్టీ పోయింది, మళ్ళీ పార్టీ పోయింది గీయింది అని చెప్పాలి. పైనుంచి ఆదేశాలు ఏంటంటే 3 సార్లు కంటిన్యూస్గా ప్రెసిడెంట్ తీసేయాలి. 3 సార్లు మధ్యలో వాళ్ళు వచ్చారు. నేను చెప్తాను నీకు చెప్పేది. సో దాన్ని బట్టి ఊరంతా మాట్లాడుకోండి. నాకు ఎలక్షన్ సార్ వాళ్ళు పోటీ మేము ఉంటాం అంటున్నారు. ఉంటారు, మరి నేను ఉంటాను అంటున్నారు. అప్పుడు నేను డిసైడ్ చేసుకుంటాను. అందుకే సార్ కలవటానికి వచ్చి ఇది బలం నేను చూసుకున్నాను. అప్పుడు మాట్లాడుతున్నాను ఏంటంటే 5 ఎలక్షన్లు ఏం చేశాడు, ఎంపీటీసీ ఎలక్షన్లో ఎవరు ఏం చేశాడు అని చూసుకోవాలి కదా. ఎలక్షన్లో డబ్బులు ఎవరు పెట్టలేదు. ఇప్పుడు మారేళ్ళ వివేకానంద సార్ చేస్తున్నారు. మారేళ్ళ వివేకానంద ఆయన ఎవరు? మొన్న మారేళ్ళ చెప్తున్నాను సార్, అలా కాదు. మారేళ్ళ వివేకానంద, జనార్దన్, దాని తర్వాత మనం ఏం లేదు, కొండేపి స్వామి ఇవన్నీ నడవదు. విజయ్ కుమార్ కానీ మనం ఏమంటలేదు. నేను అంటున్నాను కదా, నువ్వు అంటాను కదా, నేను అంటున్నాను కదా. అవన్నీ నాడు విజయ్ కుమార్ ఊరాలు కూర్చొని మాట్లాడుకుంటే ఎవరు మెజార్టీ సార్ ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. వాళ్ళిద్దరు ప్రపోజల్ అని అందరూ అనుకుంటున్నారు. ఇద్దరులో ఏదో నేను డిసిషన్ తీసుకున్నాను. ఫస్ట్ మీరు ఒక పేరు చెప్తే ఇబ్బంది ఉండదు. లేని పక్షంలో నేను అప్పుడు 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడేసి లేకపోతే మీరు తయారు చేసి వాళ్ళు ఏదో కన్సల్టేషన్ సార్ అందుకే మేము కలిసి ప్రపోజల్ చెప్పి వెళ్దామని ఏమో చెప్పి మనం మీ ఊరు మీ డిసిషన్ మీరు తీసుకోవాలి. పలానా రోజు నిర్ణయించుకొని అందరు కాదు. లేని పక్షులు ఇద్దరు వచ్చారంటే అప్పుడు చేస్తే ఇబ్బంది. నేను అర్థం కదా సార్, గుర్తించలేదు కాదు సార్, నేను గుర్తించలేదు సార్. నేను సార్ నేను అనేది ఇప్పుడు వాళ్ళిద్దరు అయిన వాళ్ళే కదా సార్. వాళ్ళిద్దరు మేము స్వతంత్రం ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడచ్చు కదా. ఎమ్మెల్యే గారు దీనికి పిల్లరని అడిగాను. అయిపోయారు ఆయన పార్టీ ప్రెసిడెంట్. పక్కనే హలో జిరాక్స్ కింద మా పిఎం
వాళ్ళ గొడవ కాదు సార్, అది అతనికి సంబంధం లేని విషయాల్లో కొన్ని అన్నీ చేస్తూ ఉంటాడు అలాగే. మీకేం సంబంధించిన అది మనమే సార్ ఆ రోజు వాళ్ళ కమిటీ హాల్కి వచ్చేది అవుతుంది పంచాయతీ తీర్మానం చేశారు. ఇప్పుడు ఆ గుడి అనేది ఒకటి అడ్డం పెట్టి అతను ఒక్కడే వస్తాడు. కానీ వీళ్ళు కమిటీ గుడి తాలూకు కట్టింది, అప్పుడు గుడికి డబ్బులు ఇచ్చింది మనం సార్ పంచాయతీ తరఫున. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ గుడిని గందరగోళం చేశాడు. మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళ బయటకు నెట్టేస్తే వీళ్ళు మళ్ళీ తీర్మానం చేసి వీళ్ళు తెచ్చుకున్నారు. మీ ఊర్లో వచ్చారు సార్ అసలు అతను ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు అలిగేషన్లోనే ఉన్నాడు. మన వైస్ ప్రెసిడెంట్ సార్ ఒకప్పుడు. ఆ రోజు కూడా ఇదే తిరణాలి. అతనితో కొత్త సమస్యలన్నీ మాకు తయారవుతున్నాయి. మీకేం సార్ వాళ్ళు కాదు సార్, మనం కాదు సార్, హైదరాబాద్ పోయి తీసుకొచ్చుకున్నాం సార్ అందరినీ. వీళ్ళు మెజారిటీ వాళ్ళని చెప్పండి. మన పార్టీ గురించి పార్టీ గురించి మాట్లాడండి. కుల విషయాలు మీరు కబడ్డీ సార్ అందరూ అన్ని కుల అన్ని పార్టీలు అది చెప్పు. ఇప్పుడు ఏంటంటే మనకి బయట ఊరు వచ్చిన వాళ్ళకి కొంచెం కమిటీ ఆల్ చేసి వాళ్ళ వసతుల కోసమని అందరం కలిసి అడిగితే ఇది మాకు ఇచ్చేది కొంట ఎవరిచ్చారు? పంచాయతీ పంచాయతీ తరఫున ఇది ఎవరిచ్చారు? బలరామరెడ్డి గారు తీర్మానం ఇచ్చారు సార్. అవును బాబా, పంచాయతీలు ఎలా ఇస్తారు? అదే కదా సార్, అయితే దాన్ని ఇస్తే ఇప్పుడు అది చెప్పు. అసలు ల్యాండ్ ఎవరిది? గవర్నమెంట్. పంచాయతీలు ఎలా ఇస్తారు? వాళ్ళు ఇస్తే మళ్ళీ మేము ఏం చేసామంటే మన వీళ్ళని కూడా అడిగాం. పంచాయతీలు ఎలా ఇస్తారు? గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు పంచాయతీ తీర్మానం చేసి నెంబర్లు సర్పంచ్ ఇచ్చారు సార్. ఇచ్చినప్పుడు మన వాళ్ళకే కదా ఇస్తుందని మేము కూడా కామ్గా ఉన్నాం. అవును, గవర్నమెంట్ ల్యాండ్ అది. గవర్నమెంట్ ల్యాండ్ అది ఎంఆర్ఐ గ్రామ కంట్రోల్ సార్. అది ఎంఆర్ఐ చేయాలా? అది ఇప్పుడు దాంట్లో గుణార్థం చేస్తున్నారు సార్. ఎవరు ఇవ్వకుండా నిన్న వాళ్ళు సెక్రటరీ విఆర్ఓ వాళ్ళు వస్తే మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అవతలకు వచ్చి మేము కలెక్టర్ గారి చేత మేము చేయించుకుంటాం, కలెక్టర్ గారికి చెప్పిస్తామని చెప్పారు సార్. మీరు ఏం చేయడానికి ఊరు ఉంటే చెప్పండి. అలా కాదు, ఇప్పుడు అది ఇవ్వాల్సింది ఎంఆర్ఓ ఇచ్చాడా? ఎంఆర్ఓ ఇవ్వలేదు. మరి ఇవ్వకపోతే మరి నేను ఎంఆర్ఓ అప్లికేషన్ పెట్టారు సార్. మరి ఏం చేసి తీసుకొచ్చింది పంచాయతీ సెక్రటరీ మాలో అక్కడ మా నీళ్లు కూడా అట్టే వస్తున్నాయి సార్. సైడ్ కాలో కూడా ఏం కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి వెళ్ళలే అయ్యా మాకు అమ్మవారికి ఏంటి నేను కూడా పార్టీకి చాలా చేస్తాను అని చెప్పి అయితే వీళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళెవరో ఒప్పుకున్నదాన్ని గవర్నమెంట్ ల్యాండ్ దానికి అధికారం మీరు అందరు కలిసి ఒక దాని మీద ఉండాలా లేకపోతే